39 రోజులుగా అంగన్వాడీ ఉద్యోగులు సమ్మె చేస్తా ఉన్నారు. ప్రభుత్వం చర్చలకు పిలిచి అసలు సమస్యను పరిష్కారం చేయకుండా మిగిలిన సమస్యలన్నీ పరిష్కారం చేసామనేటటువంటి పద్ధతిలో చెప్తా ఉంది. కార్మికులు పోరాటం చేసినా సమ్మె చేసిన ప్రధానమైనటువంటి డిమాండ్ వేతనాలు ఉంటాయి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మంది కార్మికులకి వేతనాలు కొద్ది మేరకు పెరిగినాయి. కానీ అత్యంత తక్కువ వేతనం పెంచింది కూడా అంగన్వాడీ ఉద్యోగులకే. అంగన్వాడీ ఉద్యోగులు అడుగుతున్నటువంటి న్యాయమైన డిమాండ్, ఈ డిమాండ్ పరిష్కారం చేయకుండా ప్రభుత్వం ఈరోజు ప్రెస్టేజీకి వెళ్లేటటువంటి పని చేస్తుంది. కార్మికులు ప్రెస్టేజీగా ఫీల్ అయితే అర్థం ఉంది, కానీ ప్రభుత్వం ప్రెస్టేజీకి వెళ్ళడం ఏంటి? చర్చలకు పిలవమని, మాట్లాడమని, మేము పరిష్కారం చేయమని, మేము జీతం పెంచమని, వస్తే నెక్స్ట్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్లో పెంచుతాము తప్ప ఎప్పటి నుంచి పెంచుతామో ఎంత పెంచుతామో చెప్పకుండా ఉండటం అనంటే ఈ ప్రభుత్వం చాలా బ్యాష్ డాలకు వెళ్తా ఉంది. అంగన్వాడీల మీద ఛాలెంజ్ చేసే పని చేస్తున్నారా మీరు అని అడుగుతా ఉన్నాం. 1,00,000 మంది మహిళా కార్మికులు ఈరోజు రోడ్డు మీద పడి ఉంటే కనీసం వాళ్ళ సమస్యని పరిష్కారం చేయాలనేటటువంటి ఇంగిత జ్ఞానం కూడా ఈ ప్రభుత్వానికి లేదు. మహిళలు రాత్రిపూట ఇక్కడే పడుకునేటటువంటి పని చేస్తా ఉన్నారు. 3 రోజులుగా నిరవధిక దీక్షలు చేస్తున్న ప్రభుత్వానికి కించిత్తైనా ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా వ్యవహరిస్తుంది. అసలు ఆమరణ నిరాహార దీక్షలు అనేవి ఒకటి జరుగుతున్నాయి అనేటటువంటి విషయం కూడా ఈ ప్రభుత్వానికి తెలియనట్టు, ఏమి జరగనట్టుగా వ్యవహరిస్తా ఉంది. ఇది అత్యంత దుర్మార్గమైంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడితే మహిళల గురించి మాట్లాడతారు. అక్కలు అంటాడు, చెల్లెళ్ళు అంటాడు, అవ్వలు అంటాడు, నేను ఉన్నానని చెప్తున్నాడు, మీకు ఏ కష్టం వచ్చినా నేను తీరుస్తానని చెప్పాడు. కానీ ఇప్పుడు అసలు కనీసం రిప్రజెంటేషన్ తీసుకోవట్లేదు. ఈరోజు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ చర్చలు జరుగుతూ ఉన్నాయి. అంగన్వాడీలకి చర్చలు జరిగిన తర్వాత అంగన్వాడీలు చెప్పినటువంటి డిమాండ్స్ సహేతుకంగా ఉండయని వాళ్ళు కూడా అభిప్రాయపడుతున్నారు. వాళ్ళు చివరిలో ఏం చెప్తున్నారు? మేము ముఖ్యమంత్రి గారితో మాట్లాడొచ్చి మీకు ఏ విషయం చెప్తామని చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్లి బయటకు వచ్చిన తర్వాత ఏమి మాట్లాడేటటువంటి పరిస్థితి వస్తుంది అంటే సమస్య ఎక్కడ ఉంది? ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారే అంగన్వాడీ ఉద్యోగుల వేతనాలు పెరగకుండా మోకాలు అడ్డు పెట్టేటటువంటి పని చేస్తున్నాడు. వాళ్ళు ఈ రోజు బలిదానానికి కూడా సిద్ధమై, ప్రాణ త్యాగానికి సిద్ధమై ఈరోజు వాళ్ళు 3 రోజులుగా నిరవధిక దీక్షలు చేస్తా ఉంటే ముఖ్యమంత్రి గారు సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నాడు. ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరణ చేశారు, మంచిదే. ఒక విషయం చెప్పారు ఆయన, సామాజిక న్యాయం గురించి ఈ భారతదేశంలో ఎవరి గురించన్నా చెప్పాల్సి వస్తేనట అది ఆంధ్రప్రదేశ్ గురించే చెప్పాల్సి వస్తుందంట. సామాజిక న్యాయం అంటే ఆంధ్రప్రదేశ్ అందరికి గుర్తొచ్చిద్దంట. మేము అడుగుతా ఉన్నాం ప్రప్రభుత్వానికి, అంగన్వాడీ ఉద్యోగులందరూ ఏ తరగతికి చెందిన వాళ్ళు? వీళ్ళందరూ దళితులు, బీసీలు, అట్టడుగు వర్గాలకు చెందినటువంటి వాళ్ళు, కడు నిరుపేదలు, 10,000 రూపాయలు 11,000 రూపాయలతోటి బ్రతకలేక ఈ రోజు మాకు వేతనాలు పెంచమని అడుగుతా ఉంటే సామాజిక న్యాయం గురించి మాట్లాడేటటువంటి హక్కు ఈ ప్రభుత్వానికి ఎక్కడదని అడుగుతా ఉన్నాం. ఒకవైపునేమో 125 అడుగులు ఎత్తున అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించే పని చేస్తా, మరో పక్క అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలు ఏవైతే ఉన్నాయో, తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, గౌరవప్రదమైన జీవితాలు ఏవైతే ఉన్నాయో వాటిని 125 అడుగుల పాతాళానికి తొక్కేటటువంటి పని చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం సామాజిక న్యాయం గురించి ఏ రకంగా మాట్లాడిద్దని అడుగుతా ఉన్నాం. ప్రభుత్వం స్పందించి వెంటనే సమస్య పరిష్కారం చేయకపోతే రాష్ట్రమే తగలబడిపోయేటటువంటి పరిస్థితి వస్తుంది. మొత్తం కార్మిక వర్గం అంతా రోడ్డెక్కుతారు. ఈ ప్రభుత్వానికి పుట్టగతులు లేకుండా కూడా పోతే వెంటనే ప్రభుత్వం సమస్య పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే ధనలక్ష్మి.